హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ రామ్కి 111. 7 సిస్టర్ స్టేట్స్ ఇన్ ఇండియాలో ఒకటైనటువంటి అస్సాం రాజధాని అయిన గౌహటిలో ఉన్న రూమ్లో మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం. భారతదేశానికి ఈశాన్య దిక్కున బ్రహ్మపుత్ర నది ఒడ్డున నీలాచల పర్వతంపై కొలువైనటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి శక్తిపీఠమైనటువంటి కామాఖ్య అమ్మవారిని చూడడానికి బయలుదేరాం. ఇక్కడ షాప్లో మా గ్రూప్ సభ్యులందరూ కూడా చిన్న చిన్న స్టీల్ మర్చెంబులు 100 రూపాయలకు ఒకటి అవి కొంటున్నారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి విశిష్టత గర్భాలయంలో అమ్మవారి యొక్క పవిత్ర జలాన్ని తీసుకోవడానికి. ఇక్కడ అమ్మవారు యోని ఆకారంలో ఉన్న శిల రూపంలో ఉంటారు. ఇది అమ్మవారి యొక్క జననేంద్రియం పడిన చోటు. ఈ శిల నుంచి నిత్యం నీరు స్రవిస్తూ ఉంటుంది. దీనినే అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఇది చాలా ప్రత్యేకమైన శక్తిపీఠం. ఈ నీటినే మనం ఇందాక చెప్పాను కదా, ఆ స్టీల్ వాటిల్లో కూడా చక్కగా పట్టుకుని తీసుకొచ్చి ఇళ్లలో మన శిరస్సుల మీద జల్లుకుంటారు. ఈ శక్తిపీఠం అత్యంత శక్తివంతమైన పీఠం అని చెప్పాను కదా, దాని అర్థం ఏంటంటే మీరు కొంచెం శ్రద్ధగా వినాలి. ఇప్పుడు అమ్మవారి యొక్క జననేంద్రియం పడిన చోటని చెప్పాం కదా, ఈ జననేంద్రియం పడినప్పుడు 10 ముక్కలుగా అయిందట. ఆ 10 ముక్కలు ఏంటంటే 1 కాళీ, 2 తార, 3 త్రిపుర సుందరి, 4 భువనేశ్వరి, 5 భైరవి, 6 చిన్నమస్త, 7 ధూమావతి, 8 బగళాముఖి, 9 మాతంగి, 10 కమల. ఈ విధమైన రూపాల్లో ఆవిడ ఇక్కడ చుట్టూరా ఉపాలయాలుగా వెలిశారు. వీటినే దశమహావిద్యలు అని అంటారు. ఈ ఆలయాల్లో ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క తాంత్రిక పూజ జరుగుతూ ఉంటుంది. వీటిని చూడాలంటే పూర్తిగా ఒక్కరోజు కేటాయించుకోవాల్సిందే. మీరు తప్పకుండా ఈ ఆలయంలో గైడ్ని పెట్టుకోవాలి. గైడ్ పెట్టుకుంటే చక్కగా అన్ని ఆలయాలు, వాటి యొక్క అమ్మవారి రూపాలు, వాటి విశిష్టత కరెక్ట్గా మనకి చెప్తారు. ఈ ఎదురుగుండా కనపడుతున్న కమాన్నే ఫ్రీ దర్శన్కి వెళ్ళేటువంటి దారి. దీనికి కుడివైపునే బగళాముఖి దేవాలయం కూడా ఉంది. ఈ అన్నసేవా క్షేత్రానికి ఆపోజిట్గా ఉన్నదే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తాదేవి ఆలయం. ఇదే ఇలా మెట్లు ఎక్కుతున్నప్పుడు కుడివైపు కనిపించేదే కాళీమాత ఆలయం. అలా మెట్లు ఎక్కుతుండగా మరొక ఆలయం తారాదేవి ఆలయం. ఈ కనపడుతున్నదే కామాఖ్య అమ్మవారి మెయిన్ టెంపుల్. ఈ లెఫ్ట్ సైడ్ సందులోకి వెళ్ళాం. ఇక్కడ మా చెప్పులు వదిలాం. దీనికి కొంచెం ముందుగా వెళ్ళి రైట్ తిరిగితే ధూమావతి ఆలయం. ఇదే మెయిన్ టెంపుల్ అండి. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే రైట్ సైడ్కి పైకి చెట్టు పక్క నుంచి వెళితే కనుక ఫ్రీ లైన్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్లో కనుక కిందకి వెళితే కనుక మనకి ఒక కుండం కనపడుతుంది. అదే సౌభాగ్య కుండం. ఇక్కడ మనకి వినాయకుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. వీళ్ళని కొలిచి మళ్ళీ మన మెయిన్ ఆలయంలోకి రావాలి. ఇదే అమ్మవారి గుడి అండి. ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నాడు. మేము దర్శించుకున్నాం.
చూసారా ఈ సింహం బొమ్మ పక్కన ఇక్కడ ఉంది చూసారా ఈ గేటు, ఇదే అమ్మవారిని దర్శించి బయటకు వచ్చేటువంటి ఎగ్జిట్ గేటు. ఇక్కడ 501 రూపాయి ప్రత్యేక దర్శనానికి టికెట్ మా గ్రూప్ సభ్యులు అందరూ కూడా తీసుకున్నాము. మనం మాత్రం ఇట్లా ఈ రూట్లో వెళ్ళాలి. ఫ్రీ లేని వాళ్ళు రైట్ సైడ్కి వెళ్ళాలి. 501 రూపాయల టికెట్ ఉన్నవాళ్ళు మాత్రం ఈ లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి. ఇలా కొంచెం ముందుగా వెళ్తే చూపిస్తాను రండి నాతోటి. ఇది చూసారా ఆ లైన్లోకి లైన్ అది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడు దీపాలు వెలిగిస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టడం, దీపాలు వెలిగించడం అంతా కూడా లెఫ్ట్ సైడు. ఇలా రైట్ సైడ్లోంచి కొంచెం ఇదంతా కూడా లైన్ చూసారా, ఇదంతా లైన్. అంటే ఏంటంటే తిరుపతిలో లాగే మనం ఏం చేస్తారంటే కంపార్ట్మెంట్లో కూర్చోబెడతారు, ముందర పైన కూర్చోబెడతారు, తర్వాత కింద కంపార్ట్మెంట్ ఖాళీ అయిన తర్వాత పైనుంచి కిందకు వస్తాం, మళ్ళీ కింద నుంచి ఈ లైన్స్లోకి వస్తాం అన్నమాట. కానీ ఇక్కడ దర్శనానికి మాత్రం డెఫినెట్గా 6 గంటల పైనే పడుతుంది. ఈయనే మా గైడు వెళ్తున్నారు కదా ఆయనే. ఇది ఇక్కడ వెయిటింగ్ హాల్స్. ఆ ముందరున్న ఆయన పాండా తీసుకువెళ్తున్నాడు. వెనకాతలు మేము మా గ్రూప్ సభ్యులందరూ బయలుదేరాం. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవే వెయిటింగ్ హాల్స్. ఇక్కడ ముందర మేము కింద వెయిటింగ్ హాల్ అప్పటికే మేము వెళ్ళేటికి కంప్లీట్ అయిపోయింది. అందువల్ల పై హాల్లోకి పంపించారు. ఈ కనపడేది కింద వెయిటింగ్ హాల్, మేము కూర్చున్నది పైన. ఇది కంప్లీట్, ఇది వదిలిన తర్వాత మమ్మల్ని వదిలేయడమాటండి. సో ఇదిగో మా గ్రూప్ సభ్యులందరూ కూడా 9 గంటలకు ఉదయం వచ్చి కూర్చున్నామండి. 1 గంట వరకు ఇక్కడే 4 అవర్స్. తర్వాత లైన్లో 2 గంటలు పట్టింది. అది మొత్తానికి టోటల్గా 6 అవర్స్ పట్టింది. సరే ఈ 4 గంటలు మా వాళ్ళు ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా అమ్మవారి స్తోత్రాలు చేశారు. నిజంగా గ్రేట్ కదా. నా శ్రీమతి కూడా అమ్మవారి స్తోత్రాలన్నీ కూడా చదువుకుంది. ఇదిగోండి ఇక్కడి నుంచి గేట్ వదిలిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా అక్కడి నుంచి కంపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడికి ఇలా వస్తాం అన్నమాట అండి. ఇలా వచ్చిన తర్వాత ఇలా దీని గుండా ఇలా వస్తాం, దీని గుండా ఇట్లా వస్తాం. ఇవన్నీ కూడా మళ్ళీ ప్రాసెస్ అంతా 2 అవర్స్ పడుతుంది. వచ్చి చూసారా ఇక్కడ మామూలుగా ఓపెన్ చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఈ లైన్లోంచి ఈ లైన్లో పంపించేటప్పుడు మాత్రం బ్లాక్ చేస్తాడు. సో మొత్తానికి ఈ లైన్లోకి వస్తాం. ఈ లైన్లోకి వచ్చామంటే ఇంక అమ్మవారి దర్శనం అయినట్టే. ఇదే అమ్మవారి దర్శనం అంది. రండి మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. ఈవిడే అమ్మవారు, కామాఖ్య అమ్మవారు, కోరికలు తీర్చేది, సంతాన ప్రాప్తిని ప్రసాదించేది, అన్ని రకాల తల్లి, ఆ అమ్మ శక్తి స్వరూపం, యోని రూపంలో ఉన్నటువంటి అమ్మవారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో అంటే ఆషాఢ మాసంలో ఈ అమ్మవారికి రజస్వల జరుగుతుందని నమ్మకం. అందుకే ఈ ఆలయం 3 రోజులు మూసేసి ఉంచుతారు. 4వ రోజు ఆలయం తెరుస్తారు, దర్శనం ప్రారంభమవుతుంది. అప్పుడు జరిగేటువంటి ఈ ఉత్సవం పేరే అంబుబాచి మేళా. ఈ మేళాకు వేలాది సాధువులు, తంత్ర సాధకులు వస్తారు. లక్షలాది భక్తులు దర్శనం కోసం కూడా వస్తారు. భక్తులకు అంబుబాచి ప్రసాదం ఇస్తారు. ఇది ప్రసాదం ఎరుపు రంగు గుడ్డ, అంటే దేవి పవిత్ర చిహ్నం. ఇదండి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరైనటువంటి కామాఖ్య అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకుని మేము వెనుతిరిగాం. మీరు కూడా తప్పకుండా వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శ్రీమాత్రే నమః.